మే 10వ తేదీన తెలంగాణలోని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ పెద్దలు కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు 300 డివిజన్ల నుంచి మరియు తెలంగాణ రాష్ట్ర నమూనాల నుండి ప్రజలను భారీగా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మాట్లాడుతూ, మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ కు వస్తున్నారని, ఈ పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మోదీ గారి నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని, తెలంగాణలో కూడా బీజేపీకి బలమైన మద్దతు లభిస్తోందని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఈ సభ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజలతో నేరుగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని, అదే బీజేపీ విజయానికి కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.